మెడికల్ కాలేజీల నిర్వహణలో పీపీపీ పద్ధతి అంటూ ప్రజలను తప్పుదోవ పట్టించి ప్రైవేట్ పరం చేయడానికి కూటమి ప్రభుత్వం ప్రయత్నం చేస్తోందని, రాజ్యాంగం హక్కులైన విద్య, వైద్యాన్ని ప్రైవేటు వాళ్ళ చేతిలో పెడితే ప్రజలకు ఏ విధమైన న్యాయం జరుగుతుందో చంద్రబాబు ప్రభుత్వం ఆలోచించేలా చేయాలని వైసీపీ కాకినాడ జిల్లా అధ్యక్షులు దాడిశెట్టి రాజా హాట్ కామెంట్స్ చేశారు. కాకినాడ జిల్లా తొండంగి మండలంలో జరిగిన రచ్చబండ కార్యక్రమంలో కోటి సంతకాల సేకరణకు పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి శ్రీకారం చుట్టారు. సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర ప్రజలకు ఉపాధి లేని కంపెనీలు ఎన్ని వచ్చినా రాష్ట్రానికి ఒరిగేదేమీ లేదని, ఉత్తరాంధ్ర ప్రజల దాహర్తిని తీర్చే పోలవరం నీటి వనరులను గూగుల్ నెట్వర్క్ డేటా సెంటర్కు దారదత్తం చేయడమే కాకుండా తీవ్ర విద్యుత్ భారం రాష్ట్ర ప్రభుత్వంపై పడుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. పోలవరం ద్వారా ఉత్తరాంధ్రకు వెళ్లే నదీ జలాలకు గూగుల్ డేటా సెంటర్ వలన గండి పడుతుందని ఆరోపించారు. రానున్న రోజుల్లో ఉత్తరాంధ్ర రంగస్థలంలో ప్రజలు వ్యతిరేకించిన అణు విద్యుత్ ప్లాంట్ తెచ్చే ఆలోచనలో కూటమి ప్రభుత్వం ఉందని, కాకినాడ సెజ్ లో ప్రత్యేక జీవో ద్వారా వైసీపీ ప్రభుత్వంలోనే 1700 ఎకరాలు రైతులకు అప్పగించడం జరిగింది. జనసేన నాయకత్వం రైతులకు ఏదో చెప్తామంటూ చెబుతున్నది కేవలం 1100 ఎకరాలు మాత్రమేనన్నారు. గూగుల్ అని రుద్దుతున్నారు. సరే, వాళ్ళు గూగుల్ అని రుద్దుతారు. మనం ఎంఓయూ చేయించుకునేటప్పుడు అదాని డేటా సెంటర్ అని మనం రుద్దాం, వాళ్ళు గూగుల్ అని రుద్దుతున్నారు. ఇది నా వ్యక్తిగత అభిప్రాయం. పార్టీ కానీ మాట్లాడమంటారా? పార్టీ కానీ ఎవరికి సంబంధం లేదు. ఇది నా వ్యక్తిగత అభిప్రాయం. అదాని డేటా సెంటర్ అని ఒక డేటా సెంటర్ వచ్చింది. జగన్ గారు ఎంఓయూ చేసుకున్నారు. దానికి ఇన్నాళ్ళలో ఇది ఓపెన్ చేయాలి అని ల్యాండ్ భూములు అయ్యి కేటాయించారు. అప్పుడు ఆయన ఈ డేటా సెంటర్ వల్ల 200 మందికి తప్పితే పెద్దగా ఎవరికి ఉపాధి ఉండదు. 200 మంది తప్పితే పెద్దగా ఎవరికి ఉపాధి ఉండదు. ఉపాధి మాకు సెపరేట్ గా కల్పించండి అని చెప్పేసి, సెపరేట్ గా ఒక 20,000 మందికి ఉపాధి కల్పించండి అని చెప్పేసి ఆయన షరతు పెట్టి, ఉపాధి కలిగేలాగా సాఫ్ట్వేర్ కంపెనీస్ మళ్ళీ ప్రత్యేకంగా వాళ్ళ సహాయంతో పెట్టేలాగా ఒక ఎంఓయూ చేసుకున్నారు. అంటే ఒక నాయకుడికి ప్రజల మీద ఉన్న బాధ్యత. 20,000 మంది ఖచ్చితంగా ఉద్యోగాలు వచ్చేలాగా అయిపోయింది. జగన్ గారు ఓడిపోయారు. మళ్ళీ ఇప్పుడు గూగుల్ అంటున్నారు. అదానినే గూగుల్ అంటే గూగుల్ కరెక్ట్ మంచిదే తెచ్చారు. మరి జగన్ గారు వాళ్ళకి షరతు విధించిన 20,000 ఉద్యోగాలు కూడా తేవాలి కదా. మీరు డేటా సెంటర్ తెస్తే 200 మందికి ఉద్యోగాలు వస్తాయి. ఆ డేటా సెంటర్ వల్ల ఎంతమంది ఉపాధి కోల్పోతారో తెలుసా? ఆ డేటా సెంటర్కి 5 టీఎంసీలు నీళ్లు కావాలి. 5 టీఎంసీలు నీళ్లు కావాలి. 5 టీఎంసీలు అంటే ఏంటో తెలుసా? ఒక 5-6 నియోజకవర్గాలు లేదా 10 నియోజకవర్గాలు ప్రజలు పంటలు పండించుకునే నీళ్లు పోలవరం ప్రాజెక్ట్ నుంచి కేటాయించారు. అంటే కిందకెళ్ళి నీరు విజయనగరం, శ్రీకాకుళం, వైజాగ్ తాగునీరుకి వచ్చే నీరు